వాడు జనసేవకుడై పెరిగిన వాడు లీడర్ లీడర్ జనం కోసమే ఒదిగిన వాడు జనం గుండెలో ఎదిగిన వాడు లీడర్ లీడర్ జనం బిడ్డగా మనసులు గెలిచి అనునిత్యం మన మేలును తలిచి నడిచేవాడు నడిపించువాడు లీడర్ లీడర్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ ఫ్యాక్టరీ. అందరికీ నమస్కారం. మనం కరీంనగర్ జిల్లా సైదాపూర్లో ఉన్నాం. సైదాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తీగల శిరీష అనిల్ రాజు గారు పోటీ చేస్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మన ముందు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి శిరీష గారు. మీరు ఈ ఎన్నికల్లో అంటే సైదాపూర్ గ్రామ సర్పంచ్ గా గెలిస్తే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారు? మేము అందరి గ్రామంలానే మా గ్రామం కూడా కోతుల బెడద అనేది ఉన్నది. కోతుల బెడదను నివారించడానికి నేను గ్రామ ప్రజలతో అందరితో కలిసి చర్చించుకుని మన గ్రామం చుట్టుపక్కల ఉన్న గ్రామాలతో చర్చించుకుని నేను కోతుల బెడద అనేది నివారించాలనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనకు ముఖ్యంగా సైదాపూర్ నుండి హుజరాబాద్ కోయే రోడ్డు అనేది దెబ్బతిన్నది. వర్షాలకు చాలా మంది ప్రజలు ఇబ్బంది పడతారు. దానికి సంబంధించి నేను మన నియోజకవర్గానికి సంబంధించిన మంత్రి గారైన పొన్నం ప్రభాకర్ గారితో చర్చించి నేను మన బ్రిడ్జి అనేది ఏపీయడం అనేది జరగడానికి నా వంతు సహాయ సహకారాలని చేయడం జరుగుతుంది. అలాగే మన యొక్క సైదాపూర్ యొక్క శాంతి భద్రతల కోసం సీసీ కెమెరాను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. నేను ఇంకా యువతలకు కూడా నాలాగానే జాబు లేకుండా ఉన్న ఎవరైనా వాళ్ళ కోసం కూడా పెద్ద పెద్ద కంపెనీల నుండి నేను వాళ్ళ యొక్క కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ జాబు మేళాలాగా పెట్టి నిర్వహించడం అనేది జరుగుతుంది. అలాగే చిన్నపిల్లల నుండి వృద్ధుల వాళ్ళకు కూడా వాళ్ళకి సంబంధించిన ఏదైనా కూడా నేను దగ్గరుండి చూసుకోవడం అనేది జరుగుతుంది. సైదాపూర్ లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమందికి ఇందిరా మిల్లు వచ్చినాయి, కానీ ఇంకా చాలా మందికి ఇక్కడ ఇందిరా మిల్లు రాలేదు, ఇంకా కొంతమందికి పెన్షన్స్ రాలేదు అని చెప్తా ఉన్నారు మీ సైదాపూర్ గ్రామ ప్రజలు. మీరు సర్పంచ్గా గెలిస్తే వీటి పరిష్కారానికి ఏం చేస్తారు? మేము సర్పంచ్గా గెలిస్తే మేము ఇందిరమ్మ ఇల్లు అనేటి రెండో విడతగా కానీ కొందరికి వచ్చినాయి, ఇంకా కొందరు చాలా మంది కూడా మనతో చెప్తారు అమ్మ ఇల్లు ఇప్పేయండి అమ్మ, పింఛన్ ఇప్పేయండి అమ్మ అని చెప్తారు. దానికోసం నేను మన నియోజకవర్గానికి సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి కలిసి మన యొక్క సమస్యలు చెప్పి నేను అందరికీ మన సైదాపూర్ సంబంధించి ఇందిరమ్మ ఇల్లులు కానీ ఇంకా వేరే ప్రభుత్వ పథకాలు కూడా అన్ని కానీ మన నియోజకవర్గానికి సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలిసి మన సమస్యలు చెప్పి మన సైదాపూర్కి అన్ని విధాల సహాయ సహకారాలని చేయడం అనేది జరుగుతుంది. శిరీష గారు, మీరు BA BEd చదువుకున్నారు. అంత చదువుకొని ఓ టీచర్ ఉద్యోగం చేయకుండా మీరు ఉద్యోగం చేయకుండా రాజకీయాలకు రావాలన్న ఆలోచన ఎందుకు కలిగింది? సైదాపూర్ సర్పంచ్గా చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అవునండి, మీరు అడిగిన ప్రశ్న కూడా నాకు బాగా నచ్చింది. నేను జాబ్ చేస్తే మన ఒక కుటుంబానికే సంబంధించి అభివృద్ధి చేస్తా. అదే నేను మన సైదాపూర్ సర్పంచ్ అయితే యువతులకు సహాయ సహకారాలు చేయడం కానీ అభివృద్ధి చేయడం కానీ జరుగుతుంది. ఇప్పుడు అంటే మీరు అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నేను నా కుటుంబానికి అభివృద్ధి, ఒక కుటుంబం అభివృద్ధిలోకి వస్తే చాలదు, నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. అవునండి, నా కుటుంబానికి కాకుండా నేను ప్రజలకనే సేవ చేయాలని ముందుకు రావడం జరిగింది. అలాగే నాకు సంబంధించి మన ఉస్నాబాద్లో మా పందిళ్ళలోనే మా నాన్నగారు ఉన్నారు. వాళ్ళు కూడా రాజకీయానికి సంబంధించిన వాళ్ళే. వాళ్ళు సర్పంచ్ అయ్యారు, మా వదిన వాళ్ళు ఎంపీటీసీ అయ్యారు. మాదంతా రాజకీయానికి సంబంధించిందే. నాకు ఈ సైదాపూర్ మండలంలో ఒక అవకాశం వచ్చింది. దాన్ని నేను ఉపయోగించుకొని సైదాపూర్ మండలాన్ని అభివృద్ధి చేస్తానని అందరికి చెప్తున్నాను. సో మీరు అంటే అనిల్ రాజు గారు, మీరు ఇక్కడ చాలా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేశారని చెప్తా ఉన్నారు బయట. ఇప్పుడు మీ శ్రీమతి అంటే మీ వైఫ్ ఇక్కడ సైదాపూర్ సర్పంచ్ అయితే ఆమెకు డెవలప్మెంట్ చేయడానికి మీ చేదోడు వాదోడు ఎలా ఉంటుంది, ఆమెకు ఎలా సహకరిస్తారు మీరు? ఓకే అండి, నేను ఇది వరకు కొన్ని రకాల స్వచ్ఛంద సంస్థలైన ఫౌండేషన్లో నేను పనిచేయడం జరిగింది. దానిలో భాగంగా అప్పుడు కొన్ని మెడికల్ క్యాంపులు అనేవి ఏర్పాటు చేసేది, కొన్ని హాస్పిటల్ సంబంధించిన బస్ రూట్లను కూడా ఏర్పాటు చేసి పేదలకు ఆరోగ్య సేవలు కూడా అందించడం జరిగింది. అదే విధంగా కరోనా కష్ట సమయంలో కూడా మన మండల ప్రజలందరికీ ఉచితంగా మాస్కుల పంపిణీ అనేది ఆ స్వచ్ఛంద సంస్థల ద్వారా అందించడం జరిగింది. అదే విధంగా ఆ సంస్థల ద్వారా యువకులకు టైలరింగ్ మరియు సోలార్ మరియు ఏసీ రిపేరింగ్ మరియు బైక్ రిపేరింగ్ వంటి శిక్షణలు ఇప్పించి వారికి ఉద్యోగ అవకాశాలు నేను ఆ శిక్షణ అవకాశాలు కల్పించి ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించా. ఇది వరకు ఒక 5 సంవత్సరాలు ఆ స్వచ్ఛంద సంస్థలో పనిచేసి ఆ అనుభవం నాకు ఉంది కాబట్టి దాన్ని మన ఊరు ప్రజలకు మన గ్రామంలో ఉన్న యువకులకు ఆ యొక్క సహకారాలు అందించి వారికి ఆ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఎల్లప్పుడూ
వీళ్ళను బట్టి మెడికల్ వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వారికి ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకు ఉపాధి అవకాశాలు, శిక్షణ అవకాశాలు, వృత్యాంతర శిక్షణ అవకాశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఇద్దరు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నారు కదా, మీరు మీ ప్రజలను ఏం అభ్యర్థిస్తున్నారు, ఏం అడుగుతున్నారు? ఒకసారి మీరు ఇక్కడ సైదాపూర్ ప్రజలకు చెప్పండి. చెప్పండి మీరు వాళ్ళకి. అందరికీ నమస్కారం అండి. నా పేరు తీగల శిరీష అనిల్ రాజా. నేను సైదాపూర్ మండలంలో సర్పంచ్గా నిలబడడం జరిగింది. మా గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు. అందరికీ నమస్కారం అండి. నేను మీ తీగల శిరీష అనిల్ రాజన్ అండి. సైదాపూర్ గ్రామం సర్పంచ్గా నిలబడడం జరిగింది. మా గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు మీద ఓటు వేసి గెలిపించగలని కోరుతున్నాను. సైదాపూర్ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాను. అదేవిధంగా ప్రభుత్వ సంబంధించిన పథకాలన్నిటినీ గడప గడపకు చేరే విధంగా కృషి చేస్తాను. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. మీరు ఏం పేరండి? నా పేరు సచిన్. ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎవరికి వస్తారు ఓటు? తిగల శిరీషకి ఇస్తాం. ఎందుకంటే ఆమె BA DED చేసింది. ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తి అమ్మాయి. మాకు సైదాపూర్ పోషమ్మ గుడి ఉంది. పోషమ్మ గుడికి దారి లేదు ఇప్పటి వరకు కూడా. అసలు ఆ దారి కోసం అని చెప్పేసి ముంగటపడ్డ వ్యక్తి కూడా ఎవరు లేరు. ఇప్పుడు వర్షం పడితే హుజరాబాద్కు రాకపోకలు మొత్తం బంద్ అవుతున్నాయి. మాకు ఏంది ఇప్పుడు అనిల్ రాజు అన్నట్టు మా వ్యక్తి పిల్లగాడు అన్నట్టు మాకు మీ సేవతోని చాలా మందికి అందుబాటులో ఉన్నాడు. ముంగటపడ్డ వ్యక్తి ఆ అబ్బాయిని మేము గెలిపించుకుంటే మాకు ఆ వ్యక్తిని గెలిపించుకుంటే ఏంటంటే ఇప్పుడు సైదాపూర్ విషయంలో వస్తే పోషమ్మ గుడికి అభివృద్ధి చేస్తాడు. ఆ పోషమ్మ గుడి మంత్రి దగ్గరికి పోతాడు. ఆ అబ్బాయి బ్రిడ్జి విషయంలో కూడా ముంగటపడి చేస్తాడు అని మేము అనుకుంటున్నాం. ఇంకోటి మేము గౌడ బిడ్డగా చెప్తున్నాం ఏంటంటే మా గౌడ సంఘం కోసం కూడా ఆ అబ్బాయి అన్నట్టు మేము కోరుకునే వ్యక్తిగా ఏంటంటే 5 ఎకరాల భూమి ఉంది మా గౌడ సంఘానికి. 5 ఎకరాల భూమిని ఏంటంటే ఖాళీగా ఉంటుంది. మాకు తాడి చెట్టు పెట్టి ఈత చెట్టు పెట్టి మాకేమైనా సహాయం చేసేది ఉంటే మేము తాలేకుండా మాకు ఏంటంటే అభివృద్ధి మాకు ఒకటి ఉంటుంది, ఇది మేము బతకడానికి. అట్లా అని చెప్పేసి మేము ఖచ్చితంగా తిగల శిరీష కోటెత్తాం. నా పేరు రజిత. ఇక్కడ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎవరికి వేస్తారు ఓటు? తీగల శిరీష. ఎందుకు? ఆమె కొంచెం చదువుకుంది కాబట్టి, యూత్ కాబట్టి కొంచెం మంచిగా తెలుస్తుంది కాబట్టి చేస్తానని చేస్తాను. ఓకే, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నది, ఎవరికి వేస్తారు ఓటు? తీగల శిరీష. ఎందుకంటే చదువుకుంది కదా, తనకు అన్నీ తెలుసు కదా, ఏదైనా చేయడానికి ఉంది, అందుకే ఇస్తాం.